హాయ్. హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు గదా! నా ఛానల్‌లో కొత్తగా డాక్టర్స్ గురించి ఒక వీడియో పెట్టానండి. యూరోప్‌లో ఏ ఏ కంట్రీస్‌లో మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు అనేది. సో, మీకెవరికైనా స్టడీ గురించి అంటే అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా పెట్టాను. జర్మనీలో ఎలా చదువుకోవాలి, లేతే యూరోప్‌లో రొమానియాలో ఎలా చదవాలి, బల్గేరియాలో చదవాలి డీటెయిల్స్ అన్నీ పెట్టాను. మీకు ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఎంబీబీఎస్ యూరోప్‌లో ఎలా చదవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్‌కెళ్ళి మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. సో, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ ఇవాళ వీడియోలోకి గనకెళ్తే గోల్డ్ కార్డ్. మామ డబ్బుందా నీ దగ్గర? తొక్కిచ్చేయరా బై బండి. ఏసేయి, నింపేయి బండి. ఎళ్ళిపో ఆ డబ్బులు అక్కడ కట్టలు కట్టలు తోసేసేయి. నీ గోల్డెన్ కార్డ్ తీసుకో. గ్రీన్ కార్డ్ బోయి ఇప్పుడు గోల్డెన్ కార్డొచ్చింది. గోల్డెన్ కార్డ్ అంటే బేసిక్‌గా అందరూ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మన జిఆర్‌టికో లేపోతే లలిత జ్యువెల్లర్స్‌కో ఎళ్లి డబ్బులిచ్చేసి కార్డ్ తీసుకున్నంత ఈజీగా ఆలోచిస్తున్నారు. ఎందుకు నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నానంటే బేసిక్‌గా దీని గురించి నేను ఒక 2, 3 వీడియోలు చూసాను. వాళ్ళేం చెప్తున్నారంటే మీ దగ్గర డబ్బులున్నాయా? ఎళ్ళిపోండి హ్యాపీగా గోల్డ్ కార్డ్ అమ్మేస్తారు. కొనేసుకొని యూఎస్‌లో ఉండండి అన్నారు. ఏమన్నా చిరంజీవి సినిమా టికెట్లా డబ్బులు పెట్టి అమ్మితే కొనుక్కోటానికి? ఆ! వాడు అక్కడున్నది ఎవరండి? ట్రంపు. ఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆయన ప్రెసిడెంట్ కాదండి. ప్రెసిడెంటే గానీ బిజినెస్ మ్యాన్. వాడు ఏంటంటే తెలివిగా ఆలోచిస్తాడు. జనాల్ని ఎట్లా లాగాలి. ఇప్పుడు యూఎస్‌కొచ్చేసి దగ్గర దగ్గర ఒక $3 ట్రిలియన్ ఏమో అప్పుందంట. అప్పులు అమెరికాకు గూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూఎస్‌ఏడ్‌లో డబ్బులు వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టారు కదా! ఎందుకంటే మా దేశం, మా గ్రేట్, మేం గ్రేట్, మేం గ్రేట్ అనుకుంటాం గానీ ఎంత గ్రేట్ ఉన్నా సరే, వాళ్ళు టాక్స్ పేయర్స్ కట్టే డబ్బులు సరిపోక బయట నుంచి అప్పులు తీసుకొని కంట్రీ నడపాల్సొస్తుంది. సో, ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్‌లోకొచ్చిన తర్వాత తీయండ్రా బై లెక్కలు అని లెక్కలు మొత్తం తీసి చూస్తే సంపాదన తక్కువ, అప్పెక్కువుంది. సరే ఈ అప్పు ఎట్లా తీర్చాలి? ఎందుకంటే దే వాడు కంట్రీకి ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతోటి జనరల్‌గా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే, 5 ఏళ్ళు మేముంటాం. తర్వాత వచ్చేవాడు వాడి సావు వాడు చస్తాడు. మన దగ్గర చూసారు కదా! ఇప్పుడు మన ఆంధ్ర గాని, తెలంగాణ గాని ఎన్ని లక్షల, వేల కోట్ల అప్పులున్నాయి. ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటది ఈ అప్పులు తీర్చాలి అని? మళ్ళీ ఫ్రీ పథకాలు అంటారు. ఆబ్వియస్‌గా అప్పులు చేస్తుంటారు. సో, అప్పులు ఎవరు తీర్చాలి? చివరికి ఎవరి మీద? జనాల మీద పడతాయి. సరే ఇది సైడ్ ట్రాక్ అయిపోతుంది. అలా అప్పులు అమెరికాకున్నాయి. ఈ అప్పులు ఎలాగైనా తీర్చాలి. ఏంటి కొత్త ప్లాను అని జెప్పేసి కూర్చుని మనోడంతా చెక్ చేస్తూ ఉన్న టైంలో ఈబీ-5 వీసా ఒకటి ఇంతకుముందు ఉండేది. ఈబీ-5 ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్ట్ విత్ $800,000 ఉండేది. అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ప్రెజెంట్ రేట్ ప్రకారం 3.5 కోట్లు ఉంటుందన్నమాట. సో, అది చిన్నగా 1,000,000 చేశారు. అంటే అరౌండ్ 4 క్రోర్స్ చేశారు. 4 క్రోర్స్ అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళకి అది నథింగ్. ఎడం చెత్త పడేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు డబ్బులు. ఒక ఎకరం అమ్మితే 4,00,00,000 వస్తాయి. కానీ దాని రూల్ ప్రకారం ఏంటంటే యూఎస్ రావాలి. ఒక 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. యూఎస్‌కి టాక్స్ కట్టాలి. కానీ దాన్నేం చేశారంటే చాలామంది ఏంటంటే డబ్బులు పెట్టేసేసి ఫస్ట్ ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చూపించినట్టు చూపించటం. గ్రీన్ కార్డ్ తీసుకోవటం. తర్వాత బిగ్ బిజినెస్‌లన్నీ కల్లాసు అయిపోయింది ఖతం బంద్. గ్రీన్ కార్డ్ అయితే ఉండిపోయింది. సిటిజన్‌షిప్ వచ్చింది. అట్లా చాలామంది గూడా 4,00,00,000 ఉన్న వాళ్ళు మిస్‌యూజ్ చేశారనేది ఇప్పుడు తెలిసిందనమాట. దాని వాళ్ళు చాలా ఎంక్వైరీ చేస్తే ఈబీ-5 వీసాని చాలా మిస్‌యూజ్ చేశారు చాలామంది. ఎవడు అసలు బిజినెస్ పెడతా అన్నోడెవడు బిజినెస్ పెట్టట్లేదు. టాక్స్ కడతా అన్నోడెవడు టాక్స్ కట్టట్లేదు. హ్యాపీగా వచ్చారు. గ్రీన్ కార్డ్ తీసుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అది వాళ్ళు అనుకున్నారనమాట. అందుకనేంటంటే ఈ బీబీ-5 అనేది కంప్లీట్ స్క్రాప్ చేసేసారు. ఈ ఈబీ-5 వీసాలతో పాటు ఫ్యామిలీ వీసాస్ అని ఉంటాయి కదా! ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాస్ మీద గూడా బాగా కొంచెం ఎంక్వైరీ అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వీసాస్ గూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసారు అసలు సంబంధం లేకుండా అనేది మాత్రం ఒక సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది అక్కడ గవర్నమెంట్‌లో. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఫ్యామిలీస్ వీసా మీద ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎనీ టైమ్ వాళ్ళ వీసా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ గూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ రాంగ్ వేలో అప్లై చేసుంటే సో, అది క్యాన్సిల్ అవుతది. వీళ్ళు రాంగ్ డాక్యుమెంటేషన్ ఇచ్చినా, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఇచ్చినా, వీళ్ళంతా అంటే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ పోయినప్పుడో, లేతే ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడో, ఏదో ఒక టైంలో ఇలాంటి అంటే ప్రతి వీసా మీద కూడా దాదాపు ఇప్పుడు కొంత స్క్రూటినీ, ఎంక్వైరీ అయితే జరుగుతుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఎక్కువ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో, కాబట్టి ఈ ఫ్యామిలీ వీసాలు గూడా కొంచెం ట్రబుల్‌లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. సో, దాని నుంచి ఇంకా ఈబీ-5 వీసా వాళ్ళు కొంత ఆలోచించారనమాట. ఇయన్నీ ఏ వీసాలు ఇచ్చినా గాని వీళ్ళు మిస్‌యూజ్ చేస్తున్నారు అని జెప్పేసి,
4 కోట్లు, 3 కోట్లు ఈజీగా ఎడం చేత్తో పడేస్తున్నారని చెప్పేసి పెంచి ఇప్పుడు దాన్ని గోల్డెన్ కార్డ్ వీసా చేశారనమాట. గోల్డెన్ కార్డ్ ఏంటి అంటే బేసిక్‌గా చాలామంది చెప్పినట్టు లైన్‌లో నిలబడి టికెట్లు కొన్నట్టు కొనుక్కుంటే ఇచ్చేది కాదిది. సో, దీనికి ఏంటంటే అప్లై చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ఒక $5 మిలియన్ అంటే రఫ్‌లీ అరౌండ్ 43 క్రోర్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఉండాలనమాట. సో, ఉంది మన దగ్గర చాలామంది పొలిటీషియన్‌ల దగ్గర, లేతే అవుట్‌డేటెడ్ సినిమా యాక్టర్ల దగ్గర ఎప్పుడో సంపాదించి ల్యాండ్‌లు కొన్నోళ్ళు ఇవాళ రోజున వందల వేల కోట్ల కోటీశ్వరులయ్యారు. సో, మనోళ్ళు ఎళ్లి అమెరికా ఎళ్ళిపోవాలంటే ఫట్మని ఎళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వాడు బిజినెస్ మ్యాన్ కాబట్టి డబ్బుంది గదా అని జెప్పి మీరు కొనుక్కొని రావడానికి లేదు. ఒక స్ట్రాటజిక్ బిజినెస్ అనేది చూపెట్టాలి. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో నువ్వు ఎలా కంట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తావు? ఇప్పుడు 5,000,000 వస్తదండి. ఒక 100 మంది కొనుక్కున్నారు. ఆ 5,000,000 మీకు ఏ రకంగా అయినా రావచ్చు. కానీ కంట్రీకి క్యాష్ ఫ్లో ఒక్కటే కాదు వాడు చూసేది. వాడు చూసేది ఏంటంటే ట్రంప్ చూసేది ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏమవుతది? ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతది. టాక్స్‌లు వస్తుంటాయి. మనీ రొటేట్ అవుతుంటది. సో, ఆ విధంగా అని చెప్పేదేందంటే మీరు 5,000,000 తోటి నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ 2 ఇయర్స్ మీరేం చేయగలరిక్కడ? ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయగలరు? కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయగలరా? మీరేం బిజినెస్ చేస్తారు? సో, ఫస్ట్ మీ బిజినెస్ ప్లాన్ సబ్మిట్ చేయండి. దాని తర్వాత డౌన్ ద లైన్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ గ్యారంటీగా మీరు బిజినెస్ చేస్తారా? చెయ్యరా? అనేది ప్రపోజల్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళెళ్ళిన తర్వాత అప్పుడు ఆ డబ్బులు గూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ అంతా చూసి యెస్ బిజినెస్ చేయగలడు, ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయగలడు అని అనుకుంటే అప్పుడు 100% ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంతే తప్ప సింపుల్‌గా డబ్బులు పెట్టి కొనేసుకొని ఎళ్లి హ్యాపీగా అక్కడ మంచిగా స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ చేసుకుంటా ఎంజాయ్ చేయటానికైతే కాదిది. ఆయన తెలివేందంటే కనీసం ఒక 1000 మందో, 10,000 మందో, 20,000 మందో వస్తే దగ్గర దగ్గర ఒక వాళ్ళ ఎయిమ్ అనమాట. $1 ట్రిలియన్ ఈ ఈ వీసా ద్వారా చాలా మందికుంటుంది గదా! అంటే 40, 50 క్రోర్స్ ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటేనే బోలెడు మందుంటారు. కాకపోతే వాళ్ళు చేయాల్సిందేందంటే ప్రాపర్ బిజినెస్ ప్లాన్ చేసుకొని ఎళ్ళాలనమాట. నేను ఈ బిజినెస్ చేస్తా, ఇలా చేస్తా, రెస్టారెంట్లు పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా ఎనీ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు, ఇంకో బిజినెస్ చేయొచ్చు. ఏదైనా చెయ్యి. బిజినెస్ చెయ్యి, అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యి. దాన్ని బట్టి ఈ గోల్డ్ కార్డ్ అనేది మీకొస్తది అనేది వాళ్ళు చేసిన ప్లాన్ అనమాట. అంటే ఇక్కడ 2 రకాలుగా వర్కౌట్ అవుద్ది. ఒకటి వాళ్ళ కంట్రీకి డబ్బులు వస్తాయి. ప్లస్ ఎంప్లాయ్‌మెంట్ గూడా పెరుగుతదనమాట. కానీ దీని వెనక ఒక చిన్న అంటే పాజిటివ్స్, నెగెటివ్స్ 2 ఉంటాయి గదా! పాజిటివ్ చెప్పేవాళ్ళేందంటే ఎళ్ళొచ్చు, బిజినెస్ జేసుకోవచ్చు, మనకు బానే ఉంటదని. నెగెటివ్‌గా ఏంటంటే కొంత మిస్‌యూజ్ అయ్యే ఛాన్స్ గూడా ఉంది అని జెప్పి అందరూ అంటున్నారు. అదేంటి మిస్‌యూజ్ ఎలా అవుద్ది అంటే మనీ లాండరింగ్ అనేది మీకు తెలుసు గదా! హవాలా జరుగుతా ఉంటది. అలాగా ఇలాంటి స్కీమ్స్ యూరోప్‌లో గూడా పెట్టారు ఇంతకుముందు. 500,000 యూరోపియన్ యూరోస్ గనక ఇన్వెస్ట్ చేస్తే మీకు వీసా ఫ్రీ గోల్డ్ ఈ గోల్డ్ కార్డ్ టైప్‌లోనే సిటిజన్‌షిప్ ఇలాంటి ఆఫర్‌లు యూకేకున్నాయి, యూఎస్‌కున్నాయి చాలా చోట్లున్నాయి. కానీ ఏమైందంటే ఈ వీసా పేరుతోటి డబ్బంతా రొటేట్ అయిందనమాట. అంటే మనీ లాండరింగ్ జరిగింది. తర్వాత ఇక్కడ డబ్బులు అక్కడ, అక్కడ డబ్బులు ఇక్కడ. సో, ఆహ్, అలా చాలా కొంత మిస్‌యూజ్ అయితే బాగా జరిగింది అని గూడా దీని గురించి ఉంది. సో, కాబట్టి ఈ వీసా పర్ఫెక్ట్‌గా సక్సెస్ అవుతదా? అవ్వదా? అసలు ఎంతమంది ఇన్వెస్ట్ చేయగలుగుతారు? మామూలుగా డబ్బులిచ్చేసి జస్ట్ మీరు గోల్డ్ కార్డ్ కొనుక్కోండి మా దగ్గర ఉండండి అంటే ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. కానీ వాళ్ళేందంటే డబ్బులు తీసుకోవటమే కాకుండా దాని డబ్బులు మా చేతికివ్వకుండా మీరు ఇన్వెస్ట్ చేసి రొటేట్ చేయండి మనీని అని జెప్పి చెప్తున్నారనమాట. సో, అది ఫ్రెండ్స్ గోల్డెన్ కార్డ్ గురించి. సో, ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.